ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకుని ప్రజలకు పెద్ద ఊరటనిచ్చింది. గత కొంతకాలంగా విద్యుత్ ధరలు పెరుగుతాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా తెలియజేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో కూడా ప్రజలపై అదనపు భారం మోపకూడదని స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల గృహ వినియోగదారులతో పాటు చిన్న వ్యాపారులు, పరిశ్రమలకు కూడా ఉపశమనం లభించింది. విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరానికి సుమారు 17,508 కోట్ల ఆదాయ లోటు ఉందని ప్రతిపాదించాయి. అయితే విద్యుత్ నియంత్రణ మండలి ఈ ప్రతిపాదనలను పరిశీలించి కొన్ని సవరణలు చేసింది. 2024-25, 25-26 సంవత్సరాలకు సంబంధించిన ట్రూ అప్ ఛార్జీలు, విద్యుత్ కొనుగోలు ఖర్చులు, ఫ్యూయల్ అండ్ పవర్ పర్చేజ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్ అంశాలను సమీక్షించి 1,717.6 కోట్ల మేర కోత విధించింది. ఈ మేరకు తుది ఆదాయ లోటును 15,790.57 కోట్లుగా నిర్ణయించింది. ఈ లోటును సాధారణంగా వినియోగదారులపై అదనపు ఛార్జీల రూపంలో మోపడం జరుగుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులపై భారం పడకూడదనే ఉద్దేశంతో ఈ మొత్తాన్ని తామే భరించేందుకు ముందుకొచ్చింది. దీనిపై ప్రభుత్వం ఈఆర్సీకి లిఖితపూర్వకంగా తెలియజేయాల్సింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే 2026-27 సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు పెరగవు, ప్రజలకు ఎలాంటి అదనపు భారము ఉండదు. ఇది మాత్రమే కాకుండా గతంలో కూడా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలతో ప్రజలకు మద్దతుగా నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలోనే 4,497.89 కోట్ల ట్రూ అప్ ఛార్జీలను ప్రభుత్వం స్వయంగా భరించింది. మొత్తంగా గత 21 నెలల్లో 20,288.46 కోట్ల వరకు భారం ప్రభుత్వమే తీసుకుంది. అదనంగా గత సంవత్సరం సెప్టెంబర్లో 923 కోట్లను ట్రూ డౌన్ చేసి యూనిట్కు 13 పైసలు తగ్గించడం ద్వారా గృహ వినియోగదారులకు మరింత ఊరట కల్పించింది. ఇక పరిశ్రమలు, వ్యాపార రంగాలకు కూడా అనుకూలంగా కొన్ని మార్పులు చేశారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించే దిశగా సోలార్ మాడ్యూల్ తయారీ పరిశ్రమలకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశారు. వాటర్ ప్లాంట్లు, ప్రింటింగ్ ప్రెస్లను వాణిజ్య విభాగం నుంచి పారిశ్రామిక విభాగానికి మార్చడం ద్వారా వారికి తక్కువ ఛార్జీలు వర్తించే అవకాశం కల్పించారు. జాతీయ రహదారులపై ఉన్న వీధి దీపాలను కూడా వాణిజ్య విభాగం నుంచి యుటిలిటీస్ విభాగానికి మార్చారు. విద్యుత్ ప్రమాదాలను తగ్గించడంపై కూడా ఈఆర్సీ ప్రత్యేక దృష్టి పెట్టింది. విద్యుత్ పంపిణీ సంస్థలు, ట్రాన్స్కో తమ వెబ్సైట్లలో ప్రజలు నేరుగా ఫిర్యాదులు చేయడానికి, ఫోటోలు అప్లోడ్ చేయడానికి సౌకర్యం కల్పించాలని ఆదేశించింది. మొత్తంగా చూస్తే ఈ నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలకు తక్షణ ఉపశమనం లభించడమే కాకుండా దీర్ఘకాలికంగా విద్యుత్ రంగంలో స్థిరత్వం, పారదర్శకత పెరగనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజానుకూల విధానానికి నిదర్శనగా నిలుస్తోంది.